अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडमेध रहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्थं सुशीलं सदा सद्विद्या विनयादि सद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वन्दे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यं उडैवर्लुगुरुं भजे। श्रीशैलेशैत्यादिप्रणतोऽस्मि नित्यं कासिनियोर्तां वाजकलियुगत्ते वन्दुदित्तु ஆசிரியப்பாவதனால் அருமறை நூல் விரித்தானை தேசிகனை பராங்குசனை திகழ்வகுலத்தாரானை மாசுடையா மனத்து வைத்து மறவாமல் வாஷ்துதுமே। శ్రీమత్కృష్ణ సమాపాయ నమో యామున సూనవే యత్కటాక్షైకలక్ష్యాణం సులభ శ్రీధర సదా। భాగవతోత్తములందరికీ కూడా దాసోహాలు సమర్పిస్తూ ఆళ్వార్లు పరమకృపతో కటాక్షించినటువంటి తిరువాసర్యం అనేటటువంటి దివ్య ప్రబంధాన్ని అధ్యయనం చేసేటటువంటి ప్రయత్నంలో ఉన్నాం. అందులో భాగంగా మొదటి పాసురాన్ని సేవించేటటువంటి ప్రయత్నంలో ఉన్నాం. செக்கர் மாமுகிலுடுத்து மிக்க செஞ்சுடர் பரிதி சூடி அம்சுடர் மதியம் பூண்டு பல்சுடர் புனைந்த பவளச் செவ்வாய் திகழ் பசும் சோதி மரகத குன்றம் கடலோன் கைமிசை கண்வளரது போல் பீதகவாடை முடிப்பூன் முதலா மேதகு பல்கலன் அணிந்து சோதிவாயவும் கண்ணவும் சிவப்பா மீதிட்டு பச்சை மேனி மிக பகைப்பா நச்சு வினை கவர்தலை அரவின் அமளியேறி எரிகடல் நடுவுள் அரிதுயில் அமரந்து சிவனயன் இந்திரன் இவர் முதலனைத்தோர் தெய்வ குஜாங்கள் கைதொழக் கிடந்த தாமரை உந்தி தனி பெருநாயக మూలగళంద సేవడియోయే. అద్భుతంగా ఆళ్వార్లు పరమాత్మ ఆళ్వార్ల మీద ఉండేటటువంటి వాత్సల్యంతో ఆళ్వార్లని ఇంకా ఈ లోకంలో కొన్ని రోజులు వేయించేపు లక్ష్మీశరం గారు మ్యూట్లో ఉండాలని ప్రార్థిస్తున్నాను తల్లి. ఆళ్వార్లు పరమకృపతోటి పెరుమాళ్ళు ఆళ్వార్లను ఇంకా ఈ లీలా విభూతిలో మనందరం సంసారంలో ఉన్నటువంటి మనందరినీ కూడా ఉజ్జీవింపచేయడం కోసం వారి ద్వారా ఈ లోకానికి ఉపకారం అందించాలి అనేటటువంటి సదుద్దేశంతో చక్కటి సంకల్పంతో పెరుమాళ్ళు ఆళ్వార్లో ఆశపడుతున్నటువంటి ఆ అనుభవాన్ని నిత్యులు ముక్తులు ఏదైతే పరమపదంలో ఉండి నిత్యానుభవం నిరతిశయమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారో ఆ అనుభవాన్నంతటినీ కూడా పెరుమాళ్ళు తింత్రిణీ వృక్షం మొదట్లో ఏం చేసి ఉన్నటువంటి ఆళ్వార్లకి ఈ లోకంలోనే ఆ అనుభవాన్నంతటినీ కూడా అనుభవింపచేస్తే పెరుమాళ్ళ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని సేవించినటువంటి ఆళ్వార్లు ఆ తన్మయత్వంతో ఆ అనుభవం అంతా కూడా మనసులో ఇమడక ఈ ప్రబంధ రూపంలో మనకి అందింది అని పూర్వాచార్యులు వారి ఈ అవతారికలో మనకి అనుగ్రహించి ఉన్నారు. అలా పెరుమాళ్ళ యొక్క అనుభవాన్ని పెరుమాళ్ళు ప్రసాదించినటువంటి ఆ దివ్యమంగళ విగ్రహ అనుభవాన్నంతటినీ కూడా సేవించినటువంటి ఆళ్వార్లు ఏదో ఒక ఆలంబనను పుచ్చుకొని పెరుమాళ్ళని నేరుగా పెరుమాళ్ళ యొక్క వైభవాన్ని ఆ దివ్య మంగళ విగ్రహాన్ని అనుభవిస్తే ఆ ప్రవాహంలో కొట్టుకుపోవడం తప్ప ఒక చోట మళ్ళీ తేరుకొని ఉండటం సాధ్యం, తేరుకొని ధరించి ఉండటం సాధ్యం కాదు. కాబట్టి ఒక ఉపమానాన్ని తీసుకుంటూ పెరుమాళ్ళ యొక్క దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్నంతటినీ కూడా అనుభవిస్తున్నారు. ఆ ఉపమానమే సముద్ర తీరంలో అలల మీద ఉన్నటువంటి ఒక పెద్ద మరకత పర్వతము. ఆ మరకత పర్వతం కూడా సూర్యమండలం వరకు వ్యాపించి ఉంది. అలా వ్యాపించి ఉన్నటువంటి ఆ మరకత పర్వతానికి కొంచెం దానికి ఇంకా కొన్ని విషయములు కూర్చి దానిని పెరుమాళ్ళ యొక్క దివ్యమంగళ విగ్రహంతో పోలుస్తున్నారు. ఆ పర్వత
ఆ పర్వతానికి మేఘములన్నీ కూడా వచ్చి ఆ పర్వతం మీద వాలితే ఆ మేఘములన్నీ కూడా ఆ పర్వతానికి చక్కటి పీతాంబరంగా ఉన్నాయండి. ఆ పైన ఎర్రటి కాంతులతోటి విరాజిల్లేటటువంటి సూర్యుడు, ఆ పర్వత శిఖరం మీద విరాజిల్లేటటువంటి సూర్యుడు ఆ పర్వతానికి కిరీటంగా ఉన్నాడు. చల్లని కిరణములు ప్రసరింపచేసేటటువంటి చంద్రుడుని ఆభరణంగా ధరించి ఉంది ఆ పర్వతము. అంతేకాకుండా అనేక నక్షత్రాలను తేజస్సును విరాజిల్లేటటువంటి విషయాలన్నింటినీ కూడా ఆభరణాలుగా ధరించి ఉంది ఆ మరకత పర్వతము. అంతేకాకుండా ఆ పర్వతంలో అక్కడక్కడ పవళపు సానువులు ఉన్నాయి. ఆ పగడపు సానువులతోటి కూడి ఉంది ఆ పర్వతము. అంతేకాకుండా పచ్చటి కాంతితోటి ఆ పర్వతం నలుదిక్కులా పచ్చని కాంతిని విరాజిల్లుతోంది. అలాంటి ఒక పర్వతము ఆ సముద్ర అలల మీద పడుకొని ఉంది, కన్వళరదు, కన్నులు మూసుకొని ఉంది అని గౌరవవాచంగా తెలియచేస్తూ దాంతో పెరుమాళ యొక్క వైభవాన్ని అంతటినీ కూడా తెలియచేస్తున్నారు. అలా మనం పెరుమాళ యొక్క వైభవాన్ని కూడా సేవించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. నిన్నటి రోజున ఆ ఆభరణం పూన్ అంశుడర్ మదియం పూండు అని చెప్పినటువంటి విషయము, పరమాత్మ కూడా తన వక్షసీమలో చక్కటి ఆభరణాలు ధరించి ఉన్నాడు. అందులో ప్రత్యేకంగా చంద్రహారం అనేటటువంటి ఆభరణము, తెల్లటి రాళ్లతోటి పతకాలతో కూర్చబడినటువంటి ఆభరణాలన్నింటినీ కూడా చూస్తుంటే ఒక పెద్ద మరకత పర్వతం మధ్యలో ఒక చంద్రుణ్ణి ఆభరణంగా పర్వతానికి కూరిస్తే ఎలా ఉంటుందో, పెరుమాళ్ళు ధరించినటువంటి ఆ చంద్రహారాలు, పెరుమాళ్ళు ధరించినటువంటి తెల్లటి రాళ్లతో కూడినటువంటి పతకాలతో కూడినటువంటి ఆ హారాలన్నింటినీ కూడా చూస్తుంటే మరకత పర్వతము చంద్రుణ్ణి ఆభరణంగా ధరించిందా అన్నట్టుగా ఉంది. ఇక ఆభరణాలన్నీ కూడా ఏదో కఠినంగా ఉండకుండా పరమాత్మ యొక్క తిరుమేనికి తగినట్టుగా ఉన్నటువంటి ఆభరణాలు, ఆయన స్వరూపానికి, ఆయన సౌకుమార్యానికి, ఆయన లావణ్యానికి తగినట్టుగా ఉండేటటువంటి ఆభరణములు అని మేదగు స్వరూపం ఎన్నుం బడియా ఇరుక్కై, ఆయన స్వరూపానికి అంటే ఆయన యొక్క లావణ్యానికి, సౌకుమార్యానికి తగినటువంటి ఆభరణములు, పెరుమాళ్ళు ధరించేటటువంటి తిరుత్తుజాయమాల కానీ, పెరుమాళ్ళు ధరించేటటువంటి వనమాల కానీ, పెరుమాళ్ళు ధరించినటువంటి అనేక విధములైనటువంటి ఆభరణములు కానీ ఆయన సౌకుమార్యానికి తగినట్టుగానే అవి కూడా చాలా సున్నితంగా ఉండేటటువంటి ఆభరణములు. చమత్కారంగా ఎలా చెప్తున్నారు, పల్ కలనందు ఆభరణాలు ఎలా ఉన్నాయి అంటే మేదగు పల్ కలన్ అనిందు పలు విధములైనటువంటి ఆభరణములు అని కదా చెప్తున్నారు ఆళ్వార్లు. ఆ పలు విధములైనటువంటి ఆభరణములు అంటే అవి ఎన్ని రకాలు, ఎన్ని ఆభరణములు అంటే అవన్ విభూతి అయి పరిచ్ఛేదిక్కపోదాయిరుక్కై, పరమాత్మ యొక్క విభూతినైనా మనం పరిచ్ఛేదించి చెప్పచ్చేమో కానీ లీలా విభూతి ఇది, నిత్య విభూతి అది. వీటి రెండింటికన్నా కూడా విలక్షణంగా ఉండేటటువంటి తృతీయ విభూతి శ్రీరంగము అని ఆళ్వార్లు చెప్పినట్టుగా పెరుమాళ్ల యొక్క విభూతినైనా పరిచ్ఛేదించి చెప్పగలమేమో కానీ పెరుమాళ్లకు ఉన్నటువంటి ఆభరణాలు చెప్పలేమండి. ఇన్ని ఉన్నాయి అని లెక్కపెట్టి చెప్పలేము, ఇన్ని విధములుగా ఉన్నాయి అని లెక్కపెట్టి చెప్పలేము అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఆండాళ్ తల్లి తిరుప్పావైలో ఆ నందబ్రజంలో ఉన్నటువంటి గోపబాలురకి ఆ ప్రజలందరికీ కూడా అనేక జాతులైనటువంటి గోవులు ఉన్నాయి. ఒక్కొక్క జాతిలో ఎన్ని గోవులు ఉన్నాయో చెప్పలేము, అలాంటివి ఎన్ని జాతులు ఉన్నాయో కూడా ఎలా అయితే చెప్పలేమని ఆండాళ్ తల్లి చెప్పిందో, ఇక్కడ పెరుమాళ్లకు ఉన్నటువంటి ఆభరణాలు కూడా అన్ని భోగ్యంగా, అన్నీ ఆయన తిరుమేనికి తగినటువంటి సుకుమారమైనటువంటి ఆభరణములు ఉన్నాయి అని నిన్నటి రోజున మనకి పెరియవాచ్యానుల ఈ వ్యాఖ్యానంలో పరమకృపతో అనుగ్రహించినటువంటి ఆ వ్యాఖ్యానాన్ని సేవించాం. ఈ విషయాన్నే భాష్యకారర్ రామానుజుల వారు కూడా వారి శరణాగత గద్యలో అద్భుతంగా అనుగ్రహిస్తారు. భాష్యకారర్ అనేక భూషణంగళై అరుళిచ్చైదు పిన్నయం ఆది శబ్దత్తాలై తలై కట్టుమా పోలే పల్ కలన్ என்று తలై కట్టుగిరార్. ఇక్కడ కూడా దమ్మాళ్వార్లు పల్ అనేటటువంటి పల్ కలన్ అని చెప్పడం ఎలా ఉంది అంటే, నమ్మాళ్వార్ల తర్వాత వేయించేసినటువంటి రామానుజుల వారు కూడా పరమాత్మ ధరించి ఉన్నట్టు శ్రీరంగనాథుడు ధరించినటువంటి ఆభరణములన్నిటినీ కూడా తెలియచేస్తూ చివరికి ఏమని చెప్తారు అంటే ఆది శబ్దంతో చెప్తారు. ఎలాంటి ఆభరణాలు పరమాత్మ ధరించాడు అంటే
సౌచిత వివిధ విచిత్ర అనంతాశ్చర్య నిత్య నిరవధ్య నిరతిశయ సుగంధ నిరతిశయ సుఖస్పర్శ నిరతిశయ ఔజ్వల్య కిరీట మకుట చూడావతంస మకర కుండల గ్రైవేయక హార కేయూర కటక శ్రీవత్స కౌస్తుభ ముక్తాదామ ఉదరబంధన పీతాంబర కాంచీగుణ నూపురాది అపరిమిత దివ్యభూషణ ఇన్ని చెప్పిన తర్వాత కూడా కిరీటము మకుటము చూడావతంసము మకరకుండలములు గ్రైవేయకము హారము కేయూరములు కటకములు శ్రీవత్సం అనేటటువంటి పుట్టుమచ్చ కౌస్తుభమణిని ముక్తాధామములు అంటే ముత్యాల హారాలను పరమాత్మ ధరించి ఉన్నారు, ఉదరబంధాన్ని ధరించి ఉన్నారు, పీతాంబరాన్ని ధరించి ఉన్నాడు, కాంచీగుణ నూపుర శ్రీపాదాలకు బంగారు మువ్వలను ధరించి ఉన్నాడు. ఇలా అన్నీ ధరించిన తర్వాత అన్నిటి గురించి రామానుజులు వారు చెప్పిన తర్వాత కూడా కాంచీగుణ నూపుర ఆది అనేటటువంటి ఒక విలక్షణంగా ఒక శ్రీపదాన్ని వేశారు అక్కడ. ఆది అనడం ద్వారా ఇవే కాదండి, ఇంకా అనేకమైనటువంటి ఆభరణాలు ఆ రంగనాథుడు ఎదురుగుండా వేయించేసి ఉన్నటువంటి నంబెరుమాళ్ళు ధరించి ఉన్నారు అని చెప్పడం కోసం ఇన్ని చెప్పిన తర్వాత కూడా ఆది అని ప్రయోగించి పరిమితం లేనటువంటి దివ్యభూషణ దివ్యాభరణాలన్నిటినీ కూడా ధరించినటువంటి స్వామి, ధరించి సేవను సాగిస్తున్నటువంటి స్వామి అని చెప్పారు. ఆ ఆభరణాలు కూడా ఎలా ఉన్నాయి అంటే సౌచిత వివిధ విచిత్ర అనంతాశ్చర్య, చూస్తుంటేనే మన ఆశ్చర్యంగా ఇలా కూడా ఆభరణాలు ఉంటాయా, స్వామి ధరించిన తర్వాత ఆభరణాలకే కొత్త ప్రకాశం కలుగుతోంది అని ఆశ్చర్యాన్ని కలిగించేటట్టుగా ఆభరణాలు ఉన్నాయి. ఆ ఆభరణం అదే మనలాంటి వారం ఎవరైనా ధరిస్తే ఆ ఆభరణం కాంతి తగ్గిపోవచ్చేమో, కానీ పెరుమాళ్ళు ధరించినటువంటి ఆ ఆభరణాలు ఇంకా గొప్ప కాంతితో వెలిగిపోతున్నాయి. అది దేనివల్ల కలుగుతోంది అంటే పెరుమాళ్ళ తిరుమేని యొక్క స్పర్శతోటి ఆ ఆభరణాలు కూడా గొప్పగా ఔజ్వల్యంగా విరాజిల్లుతున్నాయి అని అది ఆశ్చర్యాన్ని కలగచేస్తోంది. నిత్య నిరవధ్య నిరతిశయ సుగంధ ఆభరణములు కూడా సుగంధాన్ని వెదజల్లుతున్నాయి. పరమాత్మ సర్వగంధ అని పరమాత్మకి తిరునామం. ఆ ఆభరణాలు పరమాత్మ ధరించినటువంటి ఆ పుష్పమాలికలన్నీ కూడా అప్పటి వరకు ధరించినంత వరకు కూడా మామూలుగా ఉన్నటువంటి ఆ పుష్పమాలికలు ఆ తిరుతుజాయి కూడా పెరుమాళ్ళకి ధరింపచేసిన తర్వాత పెరుమాళ్ళ యొక్క దివ్య తిరుమేని యొక్క స్పర్శ వల్ల అవి కూడా నిత్య నిరవధ్య నిరతిశయ సుగంధమయములైపోయాయి. అవి చక్కటి గంధాన్ని పరిమళాన్ని నలుదిక్కులా కూడా వ్యాపింపచేస్తున్నాయి. నిరతిశయ సుఖస్పర్శ పరమాత్మకి పుష్పహాస విష్ణు సహస్రనామంలో మనం నిత్యము సేవిస్తున్నటువంటి విష్ణు సహస్రనామంలో పెరుమాళ్ళకు ఒక తిరునామం పుష్పహాస, సుకుమారమైనటువంటి తిరుమేని కలిగినటువంటి వాడు, చక్కటి చిరునవ్వు కలిగినట్టు పుష్పం వికసిస్తే ఎంత సౌందర్యంగా ఉంటుందో అంత గొప్ప చక్కటి చిరునవ్వు చక్కటి సుకుమారమైనటువంటి తిరుమేని కలిగినటువంటి వాడు అని పరమాత్మకి తిరునామం. ఆయన తిరుమేనికి తగినట్టుగా ఆ ఆభరణములన్నీ కూడా నిరతిశయ సుఖస్పర్శ, పరమాత్మకి ఎప్పుడూ కూడా తగినట్టుగా సుఖస్పర్శను కలిగించేటటువంటి ఆభరణములు చేయడం ఉండడానికి ఆ ఆభరణాలు కాంచనంతోనే బంగారంతో చేయబడినప్పటికీ కూడా రాళ్లతో మకుట రత్నాలు వజ్రాలు వైఢూర్యాలు వంటి రాళ్లతో అమూల్యమైనటువంటి రాళ్లతో చేయబడినప్పటికీ కూడా పరమాత్మకి ధరింపచేసినటువంటి ఆభరణములన్నీ కూడా సుఖస్పర్శ పరమాత్మ తిరుమేనికి తగినట్టుగా ఉండేటటువంటివి. నిరతిశయ ఔజ్వల్య, నిరతిశయమైనటువంటి ఔజ్వల్యం గొప్ప ప్రకాశం కలిగినటువంటివి. ఆ ప్రకాశం వాటికి ఎలా కలుగుతోంది అంటే పెరుమాళ్ళ యొక్క తిరుమేని కాంతి వాటి మీద ప్రతిఫలిస్తూ ఆ కాంతితోటి అవి నిరతిశయ ఔజ్వల్యంగా మారిపోయాయి. అలాంటి కిరీటము మకుటము చూడావతంసము మకర కుండలములు గ్రైవేయకము హారము కేయూరములు కటకములు శ్రీవత్సము కౌస్తుభము ముక్తాదామము ఉదరమందము పీతాంబరము కాంచీగుణ నూపురములు ఇవే కాకుండా అనేకమైనటువంటి అపరిమితమైనటువంటి ఆభరణములు ధరించినటువంటి స్వామి అని చెప్పినట్టుగా ఆళ్వార్ అని రామానుజుల వారు కటాక్షించినట్టుగా ఇక్కడ కూడా నమ్మాళ్వార్లు పరమాత్మ ఆభరణాలన్నీ కూడా తెలియచేస్తూ ఆయన చంద్రహారాలను ధరించారండి, ఇంకా ఉన్నటువంటి నక్షత్రాల లాంటి అనేక ఆభరణాలు ధరించారు అని చెప్తూనే
ఇంకా వాటికి అంతు అనేటటువంటిది లేదు కాబట్టి పిన్నయం ఆది శబ్దత్తాలై తలై కట్టుమా పోలే పల్ కలన్ నిండ్రు తలై కట్టుగిరార్. రామానుజుల వారు ఎలా అయితే ఆది శబ్దంతో వాటిని ఇంకా వాటి గురించి ఎలా అయితే ఆ శరణాగతి గద్యలో తెలియచేశారో ఇక్కడ కూడా నమ్మాళ్వార్లు పల్ కలన్ అణిందు అనేకమైనటువంటి ఆభరణాలు పెరుమాళ్ళు ధరించి ఉన్నారు అని చెప్తూ ముగుస్తున్నారు అని ఇక్కడ అద్భుతంగా పెరియవాచ్యాన్ పిళ్ళై అనుగ్రహిస్తున్నారు. నిన్న మనం చెప్పుకున్నట్టుగా ఆళ్వార్లే తిరువాయుముజిలో చెప్తారు, పలపలవే ఆభరణం పలపలవే పేరుం పలపలవే. పెరుమాళ్ళకి ఆభరణాలు అనేకమైనటువంటి ఆభరణాలు కలిగినటువంటి స్వామి, దివ్య తిరునామాలు కూడా అనేకము కలిగినటువంటి స్వామి. ఆయన ధరించినటువంటి ఆభరణములన్నీ కూడా మనసు మన కన్నులు మార్చకుండా మరోవైపు తిప్పకుండా ఏ ఆభరణాన్ని అయితే మనం సేవిస్తామో ఆభరణం మీదే మన మనసు లగ్నమైపోయేటట్టుగా చేసేటటువంటి ఆభరణములు. రామచంద్రుడు లక్ష్మణస్వామి ఇద్దరూ కూడా పంపానది తీరం దగ్గరికి వెళ్ళినటువంటి సందర్భంలో హనుమ, సుగ్రీవుడి ద్వారా పంపబడినటువంటి హనుమ, వారిద్దరూ ఎవరో ఎందుకు ఇక్కడికి వచ్చారో కనుక్కోవడానికి హనుమ వేయించేసినటువంటి సందర్భంలో హనుమ వారిద్దరినీ కూడా చూసి ఒక మాట చెప్తాడు. రామచంద్ర, లక్ష్మణ, చూడ్డానికి ఏమో మీరు నారచీరలు ధరించి మునివేషణ ధారణలో ఏదో ఆ వానప్రస్థాన్ని స్వీకరించినటువంటి వనవాసం చేసేటటువంటి వారుగా ఉన్నారు. కానీ ఆ భుజాలను చూస్తూ ఉంటే, ఆజానుబాహులుగా ఉన్నటువంటి ఆ భుజాలను చూస్తుంటే ఆభరణాలు ధరించి ఉండవలసినటువంటి భుజాలు ఎందుకు ఆభరణాలు ధరించి లేరు అని హనుమ రామచంద్రుడిని, లక్ష్మణస్వామిని చూసి ఒక ప్రశ్న వేస్తాడు. అంటే రాజకుమారులు కాబట్టి వారు ఎప్పుడూ ఆభరణాలు ధరించి ఉంటారు కాబట్టి కొన్ని రోజులు ఆభరణాలు పెట్టుకొని కొన్ని తర్వాత తీసేస్తే అక్కడ ఆభరణం పెట్టుకున్నటువంటి తాలూకు గుర్తులన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. అలా ఆజానుబాహువులు కలిగినటువంటి రామచంద్రమూర్తి యొక్క బాహువుల మీద కూడా ఇదివరకు ఆభరణములు ధరించారు అనేటటువంటి గుర్తులు కనిపిస్తున్నాయి. అది చూసినటువంటి హనుమ, మీరు వేషానికి చూడ్డానికి ఏమో మునివాసాన్ని స్వీకరించినటువంటి వారిగా జటలు ధరించారు, నారచీరలు ధరించారు. కానీ మీ బాహువుల్ని చూస్తేనేమో ఇదివరకు చక్కటి ఆభరణములు ధరించినట్టుగా ఉన్నాయి, ఎందుకు ఇప్పుడు మీరు ఆభరణాలు ధరించడం లేదు అని హనుమ అడిగినటువంటి ఒక ప్రశ్నను రామాయణంలో కనిపిస్తుంది. అక్కడ మన పూర్వాచార్యులు అద్భుతంగా ఒక వ్యాఖ్యానాన్ని అనుకరిస్తారు. రామచంద్రుడి యొక్క బాహువుల్ని చూస్తుంటే ఎంతో అందంగా ఉంది, ఆ దివ్య బాహువుల యొక్క సౌందర్యం చాలా భోగ్యంగా ఉంది, చాలా అతిశయించినటువంటి సౌందర్యము, గొప్పదైనటువంటి సౌకుమార్యము, లావణ్యము ఆ బాహువుల్లో కనిపిస్తోంది. అయ్యో, ఇట్లాంటి బాహువులు, వట్టి బాహువులతోటి రామచంద్ర నువ్వు ఇలా అరణ్యంలో తిరిగితే నీకు దృష్టి దోషం కలుగుతుంది కదా. ఆ దృష్టి దోషం కలగకుండా ఆ బాహువుల యొక్క అందాన్ని తగ్గించేటటువంటి ఆభరణాలు ధరించి ఉంటే ఎంతో బాగుండేది అని హనుమ ఆ బాహువులకి, బాహువులకి, రామచంద్రుడి యొక్క సౌందర్యానికి అక్కడ మంగళాశాసనం చేస్తున్నాడు. స్వామి, నువ్వు ఆభరణాలు ధరించలేదేమిటి, ధరించి ఉంటే బాగుండేది కదా అని చెప్పినట్టుగా పరమాత్మకి దృష్టి దోషం తగలకుండా అక్కడ మంగళాశాసనం చేశాడు హనుమ రామచంద్రుడికి. అంటే ఆభరణములు ధరిస్తే పరమాత్మ యొక్క సౌందర్యం తగ్గిపోతుంది. మామూలుగా మనందరికీ, మనలాంటి వారికి ఆభరణాలు ధరిస్తే మన సౌందర్యం పెరుగుతుంది. కానీ పరమాత్మ విషయంలో ఆభరణములు ధరిస్తే ఆయన సౌందర్యాన్ని కొంచెం తగ్గించినటువంటి వారం అవుతాం. అలా వట్టి బాహువులతోనే నువ్వు సేవ సాగిస్తే స్వామి నీకెంత దృష్టి దోషం కలుగుతుంది. ఆభరణాలు ధరించి ఉంటే బాగుండేది కదా, కొంచెమైనా ఆ సౌందర్యానికి కొంచెం అడ్డుగోడగా మన దృష్టి. ఇప్పుడు చూడండి, విలక్షణమైనటువంటి ఆభరణాలు ధరిస్తే మన దృష్టి అంతా కూడా ముందు ఆభరణం మీదకు వెళుతుంది. ఆ పరమాత్మ యొక్క సౌందర్యం మీద కన్నా కూడా కొంతమంది దృష్టి అయినా ఆభరణం మీదకు వెళుతుంది. కాబట్టి అలా పరమాత్మకి దృష్టి దోషం కలగకుండా ఉండేది కదా అని హనుమ ఆనాడు చెప్పినట్టుగా ఇక్కడ పెరుమాళ్ళు క్షీరాబ్దినాథుడు ధరించినటువంటి ఆభరణములన్నీ కూడా పల్కలన్ అణిందు, ఆయనకు అద్భుతంగా ఆభరణాలన్నీ కూడా కూర్చబడి చక్కగా ఎక్కడ ఉండాలో పొందికగా ఏ ఆభరణాలు ఎక్కడెక్కడ ఉండాలో అక్కడక్కడే చక్కగా వేయించి అమరి ఉండి చక్కగా సేవ సాగిస్తున్న అద్వితీయంగా ఆభరణాలతో పెరుమాళ్ళు సేవ సాగిస్తున్నారు అని చెప్తారు.
ఈ ఆభరణాలతోటి, ఈ చక్కటి ఎర్రటి తిరుమేని ఎర్రటి శ్రీహస్తాలతోటి, ఎర్రని పాదములతోటి ఆ క్షీరాబ్దినాథుడు ఎలా సేవ సాగిస్తున్నాడు అంటే ఆళ్వార్లే తిరువాయముజిలో ఒక చక్కటి పాసురంలో ఈ విషయాన్ని అంతటినీ కూడా అనుగ్రహిస్తారు. ఎప్పొరుళుం తానాయ్ మరకత కుండ్రం ఒక్కుం அப்பொழுதே தாமரை பூ கண்பாதம் கை கமலம் எப்பொழுதும் நாள் திங்கள் ఆండు ఆండు ఊజి ఊజిదొరుం అప్పొజుదై కప్పొజుదు ఎన్నారావముదే అని అద్భుతమైనటువంటి పాసురం రెండవ దశకంలో 5వ తిరువాయముజిలో 4వ పాసురం. పరమాత్మని ఆరావముదే, అతృప్తామృతుడా, ఎంత అనుభవించినా కూడా ఇంకా తృప్తి తీరనటువంటి అమృతం వంటివాడా అని చెప్పినటువంటి అద్భుతమైనటువంటి పాసురం. ఎప్పొరుళుం సర్వకాలమునందు కూడా, ఏ నాళ్ సర్వదినములందు, ఏ ఆండు సర్వ సంవత్సరములందు కూడా, ఇక ఊజి ఊజి తొరుం యుగాలు గడిచినప్పటికీ కూడా అప్పొజుదైకు అప్పొజుదు ఎన్నారాముదే, అప్పటికప్పుడు ఎంత త్రాగినా కూడా తృప్తినియనటువంటి అమృతం వంటివాడా. కేవలం ఒక్కసారి పెరుమాళను సేవిస్తే కాదు, సర్వకాలమునందు ఎప్పొరుళుం సర్వకాలమునందు, ఎప్పొజుదుం సర్వకాలమునందు, ఏ నాళ్ సర్వదినములందు, ఏ ఆండు సర్వ సంవత్సరములందు, ఊజి ఊజి యుగములు గడిచినా కూడా పెరుమాళను సేవిస్తే అప్పటికి కూడా తనివి తీరినటువంటి ఒక అమృతం వంటి వారుగా ఉంటారు. పెరుమాళ్ళు నంబెరుమాళ్ళు పొద్దున్నే ఒక మండపానికి వేయించేస్తారు. శ్రీరంగంలో నిత్యము ఉత్సవాలే కాబట్టి ఒక మండపానికి వేయించేసి అక్కడ సేవ సాగిస్తూ ఉంటారు. అక్కడ సేవించుకున్నటువంటి ఈ భక్తులందరూ కూడా, భాగవతోత్తములందరూ కూడా మళ్ళీ కొద్దిసేపటికి పెరుమాళ్ళు పురప్పాడుగా వేయించేస్తున్నారు అంటే, ఇందాకే కదా ఆ మండపంలో పెరుమాళ్ళను సేవించాము, మళ్ళీ ఏమి ప్రత్యేకంగా ఉంటుంది అని అనుకోకుండా శ్రీరంగంలో ఉన్నటువంటి వారు మళ్ళీ ఆ పరుగులు 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 ఆ నంబెరుమాళ్ళ యొక్క పురప్పాడుకు వెళ్ళి అక్కడ పెరుమాళ్ళను సేవిస్తారు. అదేమిటి, ఇందాక ఆ మండపంలో పెరుమాళ్ళు ఈ విధంగా కాదే సేవ సాయించింది, అక్కడ ఎంత భోగ్యంగా ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు పురప్పాడుగా వేయించేసినప్పుడు ఆ రంగనాథుడుగా లేదే, ఆ నంబెరుమాళ్ళుగా లేరే, మళ్ళీ కొత్త నంబెరుమాళ్ళుగా ఉన్నారే, ఇంకా అద్భుతంగా ఇక్కడ వేయించేసి ఉన్నారే అని మనకే కొత్త తెలియనటువంటి ఒక అతిశయం. అంతెందుకండి, ఒకసారి పెరుమాళ్ళను సేవించి మళ్ళీ మన చూపుని పక్కకు తిప్పి మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ ఆ నంబెరుమాళ్ళనే సేవిస్తే మళ్ళీ ఏదో కొత్తదైనటువంటి అనుభవం మనకి కలుగుతూ ఉంటుంది. అది కేవలం ఒక క్షణంలోనో 2 క్షణాల్లోనో 3 క్షణాల్లోనో ఆ కొత్తదనము అనేటటువంటిది కాకుండా ఎప్పుడూ సర్వకాలములందు అన్ని రోజులు మీరు సేవించిన, అన్ని సంవత్సరములు సేవించిన, అన్ని యుగములు సేవించిన, సర్వకాలమునందు కూడా ఆయన ఎప్పటికప్పుడు కూడా తృప్తి తీరనటువంటి అమృత ప్రవాహంగా పరమాత్మ నిలిచేసి ఉంటాడు. ఆ దేవతలు అమరులు తాగేటటువంటి అమృతమైనా కూడా ఒకరోజు విరక్తి కలిగి, ఏం తాగుతాం, ఈ అమృతం రోజు తాగేటటువంటి అమృతమే కదా అని ఆ అమృతమైన విరక్తి కలుగుతుందేమో. కానీ నంబెరుమాళ్ళు అనేటటువంటి ఈ అమృతం మాత్రం, రంగనాథుడు అనేటటువంటి ఈ అమృతం మాత్రం ఎప్పటికీ కూడా తృప్తి అనేటటువంటిది కలగదు. పరుగులు మీరు ఈ మూల నుంచి శ్రీరంగంలో ఒక మూల ఒక ఉత్సవం జరుగుతూ మళ్ళీ మధ్యాహ్నానికి ఇంకో వైపు పెరుమాళ్ళు వేయించేస్తారు, అది కూడా శ్రీరంగానికి అవతల వైపు. అంటే మళ్ళీ ఈ భాగవతోత్తములందరూ కూడా అక్కడికి వెళ్ళి పెరుమాళ్ళను సేవిస్తే అక్కడ తెలియనటువంటి కొత్త అనుభవంతో పెరుమాళ్ళు సేవ సాగిస్తూ ఉంటారు. ఎలాంటి పెరుమాళ్ళు? అప్పొజుదై తామరై పూ కణ్ పాదం కై కమలం. పెరుమాళ్ళ యొక్క దివ్యమంగళ విగ్రహం ఎలాంటిది అంటే అప్పొజుదై తామరపు, అప్పటికప్పుడు ఎప్పుడో విచ్చుకున్నటువంటి తామర పువ్వు కాదండి, అప్పుడే విచ్చుకుంటున్నటువంటి తామర పువ్వు. ఎప్పుడో విచ్చుకున్నటువంటి తామర పువ్వు కొంచెం ఆ సూర్యరశ్మి వల్ల లేకపోతే కాలం గడిచిన కొద్దీ తామర పువ్వు వాడిపోతుంది కాబట్టి అలా వికసించినటువంటి తామర పువ్వు కాదు, అప్పుడే వికసిస్తున్నటువంటి తామర పువ్వులా ఉంటాయి పరమాత్మ యొక్క కణ్ తిరునేత్రములు, పాదం ఆ తిరుచరణములు, తిరువడిగళ్ళు, కై కమలం ఆ శ్రీహస్తాలు చూడండి ఇంకొక కమలములు అని అద్భుతంగా చెప్తూ అలాంటి ఆ స్వామిని எப்பொழுதும் நாள் திங்கள் ஊழி ஊழிதொரும் அப்பொழுதை கப்பொழுது என்னாராவமுదే
ఆ భావనతో చూడాలి. నా స్వామి, నా పరమాత్మ, నా పెరుమాళ్, మన పెరుమాళ్ళు కదా, పెరుమాళ్ళు కదా, మన పెరుమాళ్ళు కదా అనేటటువంటి భావనతో చూస్తే అప్పటికి ఎంత సేవించినా కూడా తృప్తి అనేటటువంటిది కలగదు. ఆ స్వామి ఎలాంటి వాడు? ఎప్పొరుళుం తానాయ్, అన్నిటిలో కూడా తానే ఉండి అందరికీ ఆధారమైనటువంటి స్వామి. మరకత కుండ్రం ఒక్కుం, అద్భుతంగా ఇప్పుడు ఇక్కడ మనం సేవించేటటువంటి తిరువాసిర్యంలో కూడా నమ్మాళ్ళవార్లు పెరుమాళ్ళని మరకత కుండ్రంతోనే పోల్చి అనుగ్రహిస్తున్నారు. ఇక్కడ ఈ పాసురంలో కూడా అరావముదే ఎప్పొజుతుకు అప్పొజుదే అన్న అరావముదే అని ప్రత్యేకమైనటువంటి పాసురం, విలక్షణమైనటువంటి పాసురం, అందరికీ తెలిసినటువంటి పాసురం. ఈ పాసురంలో కూడా పరమాత్మని మరకత కుండ్రంతోనే, ఒక్కు మరకత కుండ్రం వంటి గొప్ప సౌందర్యం కలిగినటువంటి స్వామి అని చెప్తూ అద్భుతంగా అక్కడ కూడా స్వామి అన్నిటిలో తాను ఉండి అన్నిటినీ ధరింపచేసేటటువంటి స్వామి, ఒక మరకత పర్వతంలా ఉన్నటువంటి స్వామి. ఆ స్వామి యొక్క తిరుమేనిలో ఉన్నటువంటి వైలక్షణ్యం ఏమిటి అంటే ఆయన శ్రీచరణములు, ఆయన శ్రీపాదములు, ఆ తిరువడిగళ్ళు, ఆయన యొక్క కరములు అన్నీ కూడా, ఆయన తిరునేత్రములు అన్నీ కూడా అప్పొజుదే తామర పువ్వ, అప్పటికప్పుడు వికసించినటువంటి తామర పుష్పంలా గొప్పగా సౌందర్యంతో, సౌకుమార్యంతో, ఎర్రని వర్ణంతో, నైగీర్యంతో ఆ పాదములు, ఆ తిరునేత్రములు, ఆ శ్రీహస్తములు కూడా విరాజిల్లుతున్నాయి. అలాంటి స్వామిని రోజులు చూసినా, రోజులు తరబడి సేవించిన, తింగళ్ సంవత్సరములు, రోజులు తరబడి సేవించిన, ఆండు సంవత్సరములు తరబడి సేవించిన, ఎప్పొజుదం సర్వకాలమునందు కూడా సేవించిన, ఊజి యుగములు గడిచిన కొద్దీ సేవించిన, అప్పొజుదై అన్నారామునుది. అప్పటికప్పుడు కొత్తగా సేవను సాయిస్తూ కొత్త అనుభవాన్ని కలిగింపచేసేటటువంటి అతృప్తామృతుడా. ఎంత అద్భుతంగా, అమృతం వంటి వాడు కాదు, తీరా తృప్తినీయనటువంటి అమృతం వంటి భోగ్యమైనటువంటి వాడా అని ఆళ్వార్లు అనుగ్రహించినట్టుగా, అలా ఇక్కడ స్వామి ఆ ఆభరణములతోటి, ఆ పీతాంబరంతో, ఆ కిరీటం నిండ ముడితోటి, ధరించినటువంటి కంఠాభరణములతోటి, ఆ కౌస్తుభ మణితోటి మొదలైనటువంటి ఆభరణం మొదలా మేదుకు పల్కలన్ననిందు ఆ ఆభరణములన్నిటితో కూడా పెరుమాళ్ళు సేవ సాయిస్తూ ఉంటే అతృప్తామృతమే. ఈ మాటనే పరాశర భట్టర్ వారు వారి శ్రీరంగరాజస్తవంలో దాన్నే ఆధారంగా తీసుకొని వారొక శ్లోకంలో పెరుమాళ్లను ప్రవహించేటటువంటి అమృత సరస్సు వంటి వాడు పరమాత్మ. ఎలాంటి వాడు అంటే ఒక అమృత ప్రవాహం వంటి వాడు. ఆ అమృత ప్రవాహంలో అలలు ఉంటాయి కదండి, పెరుమాళ్ల నుండి వచ్చేటటువంటి తేజస్సే ఆ సరస్సులో ఉన్నటువంటి అలలు. ఆ తేజస్సుతో కూడినటువంటి అలలన్నీ కూడా వచ్చి మనల్ని కటాక్షించాలి అని పెరుమాళ్లను ఒక అమృత ప్రవాహంతో పోలుస్తూ, ఆ పెరుమాళ్ల నుండి వచ్చేటటువంటి ఆ తేజస్సు అంతా కూడా ఆ నదిలో ప్రవాహంలో ఉన్నటువంటి అలలుగా సంభావిస్తూ ఆ అలలన్నీ కూడా మనల్ని కటాక్షించాలి అని పరాశర భట్టర్ వారు వారి యొక్క ప్రబంధాలలో కూడా కటాక్షించారు. ఇలా ఆళ్వార్లు, ఆచార్యులు అందరూ కూడా పరమాత్మ యొక్క దివ్య తిరుమేని సౌందర్యంలో మునిగినటువంటి వారే. అలా పరమాత్మ ఆ క్షీరాబ్దిలో సేవ సాయిస్తున్నారు అని చెప్తున్నారు. సోదివాయవం కణ్ణవం శివప్ప. ఇక అక్కడ ఇంకా కొంచెం పైకి వెళ్ళి సేవిస్తే సోది వాయవం కణ్ణవం శివప్ప. ఎర్రని అధరములు కలిగినటువంటి వాడు, ఎర్రని తిరునేత్రములు కలిగినటువంటి వాడు. ఎర్రని తిరునేత్రములు అంటే ఏదో మొత్తం ఎర్రగా కాకుండా ఆ తెల్లటి తిరునేత్రంలో నల్లటి కనుగుడ్డు కలిగి ఉండి ఆ లోపల కూడా ఎర్రని చీరలు కలిగినటువంటి వాడు. అలాంటి గొప్ప తిరునేత్రములు కలిగినటువంటి వాడు. అక్కడ చెప్పడంలో ఎలాంటి వాడు అంటే పవళత్సవాయ్, పవళముల వంటి ఎర్రని అధరములు కలిగినటువంటి వాడు, పవళముల వంటి ఎర్రని తిరునేత్రములు కలిగినటువంటి వాడు అని చెప్తున్నారు. పవళ సెవ్వాయ్, పవళముల వంటి ఎర్రని ప్రదేశములు కలిగి ఉంది. మరకత పర్వతం మీద అక్కడక్కడ పవళ గనులు ఉన్నాయి. ఆ గనులన్నీ కూడా అక్కడక్కడ ఎర్రగా కనిపిస్తున్నాయి. ఇక్కడ పెరుమాళ్ళను సేవించినటువంటి సందర్భంలో ఆయన యొక్క సోదివాయవం కణ్ణవం శివప్ప, గొప్పగా ప్రకాశించేటటువంటి అధరములు కలిగినటువంటి వాడు, ఎర్రని కన్నులు కలిగినటువంటి వాడు. ఆ కన్నులలో ఉన్నటువంటి ఆ ఎర్రని ధనం, ఆ ఎర్రని జీరలు ఏం తెలియచేస్తాయంటే మన మీద
మీద ఉన్నటువంటి అనురాగాన్నంతటినీ కూడా పరమాత్మ ఎర్రని ధనంతో చూపిస్తున్నాడు. కన్నులలో మనకి ప్రేమ కనిపిస్తుంది అని చెప్పి మనం కూడా చూడండి, మనకి ఎవరైనా ఇష్టమైనటువంటి వారు కనిపిస్తే మన కన్నులు ఆటోమేటిక్గా ప్రకాశవంతం అవుతాయి, ఆటోమేటిక్గా మన కన్నులు కూడా వికసిస్తాయి. అలా పరమాత్మ యొక్క కన్నులు కూడా దయతోటి మన మీద ఉండేటటువంటి అనురాగంతో ఆ కన్నులు ఎర్రబడ్డాయి. ఆ కన్నుల్లో ఎరుపు మన మీద ఉండేటటువంటి ఆ తిరునేత్రములలో ఉండేటటువంటి ఆ ఎర్రందనం మన మీద ఉండేటటువంటి అనురాగాన్ని సూచిస్తుంది. అంతేకాకుండా ఉభయ విభూతి నాయకత్వం కూడా ఆయన కన్నులలో కనిపిస్తోందండి. లోకంలో డబ్బులు ఎక్కువగా ఉన్నట్టు, సంపదలు ఎక్కువగా ఉన్నటువంటి వారు కన్నులు ఎర్రగా ఉంటాయి అని లోకోక్తి. అలా పరమాత్మకు కూడా ఈ ఉభయ విభూతి నాయకుడు ఆయనే కాబట్టి నేనే అందరికీ కూడా నాయకుణ్ణి అనేటటువంటి విషయం చెప్పకనే ఆ తిరునేత్రములలో ఉన్నటువంటి ఎర్రందనం అంతా కూడా తెలియజేయబడుతుంది. అంతేకాకుండా సోది వాయువు గొప్పగా ప్రకాశించేటటువంటి ఆధరములు కలిగి తిరువాయి కలిగినటువంటి నోరు కలిగినటువంటి వాడు అంటున్నారు. గొప్పగా ప్రకాశించేటటువంటి నోరు కలిగి ఉండటం ఏంటండి? ఎర్రని అధరములు ఉంటాయి, తెల్లని పనువరుసలు ఉంటాయి. అలా ఎర్రని అధరములు కలిగి ఉన్నటువంటి వాడో లేకపోతే తెల్లని పలువరుస కలిగినటువంటి వాడో స్వామి అని చెప్పకుండా సోది వాయువు గొప్పగా ప్రకాశించేటటువంటి తిరువాయి కలిగినటువంటి వాడు అని చెప్పడంలో ఆంతర్యం ఏమిటి అంటే ఆయన యొక్క తిరువాయి ఎప్పుడు, ఆయన అధరములు ఎప్పుడు కూడా మందస్మితంతో విరాజిల్లుతూ ఉంటాయి. ఆ నవ్వు, చిన్నపాటి నవ్వు ఎలా ఉంటుంది అంటే మనందరినీ కూడా ఆప్యాయంగా పరమాత్మ పలకరిస్తున్నాడా అని ఉంటుంది. ఆ నవ్వే ఆ పరమాత్మ యొక్క అధరాలకి, ఆ పరమాత్మ యొక్క తిరువాయికి ఉండేటటువంటి ప్రకాశము, మనందరినీ పలకరించేటట్టుగా ఉన్నటువంటి ఆ చిరుమందహాసమే అదే దానికి ఉండేటటువంటి ఆ తిరువాయికి ఉండేటటువంటి సోది గొప్ప ప్రకాశము. అంటే మూతి ముడుచుకొని కూర్చోకుండా వచ్చినటువంటి వారిని, తన దగ్గరికి రానటువంటి వారిని కూడా దరి చేర్చుకునేటటువంటి గొప్ప చిరుమందహాసం కలిగినటువంటి స్వామి. అలాంటి గొప్ప అదే ఆ నోటికి ఉండే, ఆ వాయికి ఉండేటటువంటి గొప్ప ఆ ప్రకాశము, ఆ వాయికి ఉండేటటువంటి ఒక ప్రత్యేకత. అది సోదివాయవం కണ്ണవం శివప్ప ദൃഷ്ടാന്തത്തിലെ ഒൻറൈ ചൊല്ലി ഇങ്കൈ ഇരുണ്ടൈ ചൊല്ലുവന്നെന്നിൽ അതുക്കൈക വിരെ శివంద ఇడంగళెన్రుదు అని లౌకికంగా ఇక్కడ ఒక వ్యాఖ్యానంలో ఉండేటటువంటి విశేషాలని అనుగ్రహిస్తున్నారు పెరియవాచాన్ పిళ్ళై. అక్కడేమో పవళత్సవాయ్ అని చెప్పి ఒక దృష్టాంతాన్ని చెప్పి, ఇక్కడేమో రెండు అవయవాల యొక్క శోభను ఎలా తెలియచేస్తారండి? సోది వాయువం కಣ್ಣవం శివప్ప అని ఎలా చెప్తున్నారు అంటే, అక్కడ దృష్టాంతంలో ఒక పవళపు వరుసల్ని చెప్పి ఇక్కడ రెండు ఎలా చెప్తున్నారు అంటే, అక్కడ సెవ్వాయ్ అని చెప్పడం వల్ల అది ద్వితీయాంతం అండి. అది పవళపు గనుల ప్రదేశములు అనేటటువంటి అర్థం వస్తుంది. అక్కడ రెండు ఉన్నాయి కాబట్టి ప్రదేశములు రెండు ఉన్నాయి, ప్రదేశములు అనేకం ఉంటాయి కాబట్టి ఇక్కడ కూడా రెండు దృష్టాంతాలు చెప్తున్నారు. అదుక్కాగవిరే శివంద ఇడంగళ్ ఎన్రుదు, శివంద ఇడంగళ్ ఎర్రని ప్రదేశములు అని కదా అక్కడ ఆళ్వార్లు అనుగ్రహించారు. కాబట్టి ఇక్కడ రెండు అవయవములతో ఒకటే దృష్టాంతాన్ని ఇక్కడ రెండు అవయవ శోభలతోటి పోలుస్తున్నారు. అందులో దోషమేమీ లేదు అని ప్రియవాచ్యాన్ని పిల్లై కటాక్షిస్తున్నారు. மீதிட்டு சொன்னவத்தாலும் அவை நிருக்குக்கிற தன்னாலும் ஒன்றை என்று ஸ்பர்தித்து சியாமமான நிறம் மிகப்பு உஜ்வலமாக அவத்தினுடை நெருக்கி உள்ளே இட்டுக்கொள் பார்ப்பதான் மத்தையும் అజొత్తై ప్రసరిక్క. మీదిట్టు అద్భుతంగా అక్కడ ఎలా అనుగ్రహించారంటే, మీదిట్టు పచ్చైమేని మిగప్పగైప్ప. ఇప్పటి వరకు కూడా పెరుమాళ్లలో ఉన్నటువంటి ఒక్కొక్క అవయవం యొక్క వైలక్షణ్యాన్ని అంతటినీ కూడా తెలియజేశారు. ముందు పీదగవాడై పీతాంబరాన్ని ధరించి ఆ పీతాంబరమే ఔజ్వల్యమానంగా వెలిగిపోతోందండి. పరమాత్మ యొక్క తిరుమేని కాంతి ఆ పీతాంబరం మీద పడి, ఆ పీతాంబరానికి సహజంగా ఒక కాంతి ఉంది, పరమాత్మ యొక్క తిరుమేని కాంతి కూడా దాని మీద ప్రతిఫలిస్తూ అది గొప్ప
సౌందర్యాతిశయంతో వేయించేసి ఉందని దాని గురించి చెప్పారు. ముడి, తిరుముడి గురించి చెప్పారు. పూన్, హారాల గురించి చెప్పారు. అనేక ఆభరణాల గురించి చెప్పారు. తిరు అధరాల గురించి చెప్పారు. తిరు నేత్రముల గురించి చెప్పారు. అసలు వీటిని చూస్తేనే ఒక్కొక్కదాన్ని అనుభవించడానికే మనకి మన కన్ను ముందుకు వెళ్ళదు, మన కన్నులు ముందుకు వెళ్ళవు, మన మనసు ముందుకు వెళ్ళదు. అయినప్పటికీ కూడా అలా ఒకసారి వీటిని ముందుకు వెళుతున్న కొద్దీ అక్కడ పరమాత్మ పూర్తి సౌందర్యాన్ని కూడా సేవించినటువంటి సందర్భంలో మనకి ఏమనిపిస్తుంది అంటే ఒక్కొక్క అవయవమే గొప్పగా మన మనసుని హరించి వేస్తుంది. కానీ వీటికి మధ్య ఒక పోటీ వచ్చిందట. పెరుమాళ్ళ యొక్క అవయవాల మధ్యలో నేను గొప్ప, నేనే అందరినీ కట్టిపడే, అందరి యొక్క మనసులను పశ్యతో హరరుచుమని వచ్చినటువంటి వారి యొక్క మనసులు వారికి తెలియకుండానే నేను వాటిని దోచేస్తాను అని తిరుపాదములు అంటున్నాయట. కాదు, వచ్చినటువంటి వారి మనసుని నేను కట్టిపడేస్తాను అని పీతాంబరం అంటోందట. లేదు, నా ఆదిరాజ సూచకమైనటువంటి కిరీటాన్ని చూసి నేనే పరాత్పరుడు అని తెలిసి వచ్చినటువంటి వారు వారికి తెలియకుండానే వారు రెండు హస్తాలను కూడా చేతులను జోడించి వారు అంజలిని సమర్పిస్తూ ఉంటారు అని తిరుముడి అంటోందట. లేదు, నేను నా పక్షసీమలో ఉన్నటువంటి ఈ ఆభరణములన్నీ కూడా వచ్చిన వారి యొక్క మనసుల్ని కట్టిపడేస్తున్నాయి అని ఆ పక్షసీమలో ఉన్నటువంటి ఆభరణములన్నీ కూడా అంటున్నాయట. అవన్నీ కాదర్రా, నా కన్నులలో ప్రవహించేటటువంటి దయతోటి వారందరూ కూడా తడిసిపోతున్నారు అని తిరునేత్రములు అంటున్నాయట. లేదు, నేను స్థిర మందహాసం చేస్తూ వారి యొక్క మనసును కరిగించి వేస్తున్నాను అని తిరువాయి అంటోందట. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వారిలోనే వారికి ఒక స్పర్ధ ఏర్పడినటువంటి సందర్భంలో వారందరినీ కూడా ఒక పక్కకి నెట్టేస్తూ ఆ తిరుమేని సౌందర్యము ఒక్కటే వారందరినీ కూడా ఒక పక్కకి నెట్టేస్తూ మీరందరూ కాదు, నేను మీ అందరికన్నా కూడా గొప్పది, మీదెట్టు అంటే జయించి కీసొన్నవత్తాలు కింద చెప్పబడి ఉన్నట్టుగా అవత్తై నెరుక్కిర తన్నాలు ఒన్రై ఎందు స్పర్ధిస్తూ నేను గొప్ప అని స్పర్ధిస్తున్నటువంటి ఆ తిరువ అవయవములన్నిటినీ కూడా శ్యామమాన నిరం మిగప్పు ఉజ్వలమాగా శ్యామవర్ణంలో ఉండేటటువంటి ఆ తిరుమేని సౌందర్యం అంతా, తిరుమేని యొక్క శోభ అంతా కూడా అవత్తనుడయ నెరుక్కి ఉళ్ళే ఇట్టుకొల్ వారందరినీ కూడా ఒక పక్కకు నెట్టేసి పార్పదానవత్తయ్యం ముజత్తు ప్రసరిక్క వారందరినీ కూడా ఒక మూలకి నెట్టేసేటట్టుగా గొప్పగా ప్రకాశిస్తోంది పరమాత్మ యొక్క తిరుమేని నుండి వచ్చేటటువంటి ఆ పచ్చటి కాంతి. ఒక్కొక్క అవయవం నుండి వచ్చేటటువంటి శోభ ఎవరి చేత జయింపబడుతోంది అంటే పెరుమాళ్ళ తిరుమేని నుండి వచ్చేటటువంటి కాంతితోటి జయింపబడుతోంది. అధరములు ఎర్రటి కాంతిని ప్రసరింపచేస్తున్నాయి. ఆ ముడి కిరీటము బంగారు వర్ణాన్ని ప్రసరింపచేస్తోంది. పీతాంబరం పచ్చటి వర్ణాన్ని పసుపచ్చ వర్ణాన్ని ప్రసరింపచేస్తోంది. ఇక పాదములు శ్రీహస్తములు కూడా ఎర్రని వర్ణాన్ని ప్రసరింపచేస్తుంటే ఆ కాంతులన్నీ కూడా ఎవరి ముందు ఓడిపోతున్నాయి అంటే పెరుమాళ్ళ తిరుమేని నుండి వచ్చేటటువంటి ఆ పచ్చని వర్ణంతో, శ్యామమాన వర్ణం. కవులకి పచ్చందనంకి నల్లటి వర్ణానికి బంగారు వర్ణానికి తేడా ఉండదు కాబట్టి పెరుమాళ్ళ తిరుమేని నుండి వచ్చేటటువంటి ఆ నల్లటి వర్ణాన్నే ఇక్కడ పచ్చైమేని పచ్చటి వర్ణము అని పోలుస్తున్నారు. అలా ఆ పచ్చటి వర్ణం పెరుమాళ్ళ తిరుమేని నుండి విరాజిల్లేటటువంటి ఆ నల్లటి వర్ణము మీదిట్టు మిగప్పగా మిగిలినటువంటి ఆభరణముల యొక్క కాంతినన్నిటినీ కూడా ఒక పక్కకి నెట్టేసేటట్టుగా గొప్పగా విరాజిల్లుతోందండి. అంతటి నల్లటి వర్ణంతో పెరుమాళ్ళు సేవ సాగిస్తున్నారు. మిగప్పగా గొప్పగా చూడండి, గెలిచినటువంటి వారు ఆనందంతో ఇంకా గొప్పగా ప్రకాశిస్తారు. చిన్నపిల్లలు నలుగురికి మనం రన్నింగ్ రేస్ పెడితే ఆ రన్నింగ్ రేస్లో వచ్చినటువంటి మొదటి పిల్లవాడు ఎలా అయితే మూడో పిల్లవాడి కన్నా రెండో పిల్లవాడి యొక్క ముఖంలో గొప్ప కాంతి ఉంటుంది. రెండో స్థానంలో వచ్చినటువంటి వాడికన్నా మొదటి స్థానంలో వచ్చినటువంటి పిల్లవాడి ముఖంలో ఆనందంతో ఇంకా గొప్ప కాంతి ఉంటుంది. అలా ఈ ఆభరణముల నుండి వచ్చేటటువంటి ఆ తేజస్సునంతటినీ కూడా ఒక మూలకి నెట్టేసేటట్టుగా వారందరినీ ఓడించేటట్టుగా ఉన్నటువంటి ఆ తిరుమేని యొక్క పచ్చై వర్ణంలో ఉన్నటువంటి ఆ కాంతి అంతా కూడా వారందరినీ ఓడించడం వల్ల నిఘప్పగా గొప్పగా ఇంకా 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 గొప్పగా ఆనందంతో అందరినీ ఓడించేశాననేటటువంటి ఆనందంతో ఇంకా గొప్పగా విరాజిల్లుతోందండి అని చెప్తున్నారు. ఆ ఆభరణాలన్నిటినీ కూడా
ఒక పక్కకి నెట్టేసేటటువంటి గొప్ప తిరుమేని కాంతి కలిగినటువంటి వాడు ఆ స్వామి. ఆ మేని అనడం వల్ల ఎలా ఉంటుంది అంటే ఆనందమయమైనటువంటి స్వరూపం. పరమాత్మ నుండి వచ్చేటటువంటి ఆ నల్లటి కాంతి ఎలాంటిది అంటే ఆనందమయమైనటువంటి తేజస్సు. సహజంగా లోకంలో మనకుండేటటువంటి ఆనందం కొంతకాలమే ఉంటుంది, తాత్కాలికంగా ఉంటుంది. మనం పొందేటటువంటి ఆనందాన్ని నలుగురికి పంచగలమో లేదో కూడా తెలియదు. మన దగ్గరికి వచ్చినటువంటి వారికి మన ఆనందాన్ని వారికి అందించగలమో లేదో తెలియదు. కానీ పరమాత్మ విషయంలో ఉన్నటువంటి వైలక్షణ్యం ఎలాంటిది అంటే తాను స్వయంగా ఆనంద స్వరూపుడు. తన దగ్గరికి వచ్చినటువంటి వారందరికీ కూడా తాను ఏదైతే ఆనందాన్ని అనుభవిస్తున్నాడో ఆ ఆనందాన్నంతటినీ కూడా పరమాత్మ తన భక్తులందరికీ కూడా కటాక్షించగలిగినటువంటి గొప్ప సమర్థుడు. ఆ ఆనందం అనేటటువంటి ఆ తేజస్సే ఆ పరమాత్మ నుండి నల్లని కాంతులుగా ప్రసరింపబడుతుంది అని చెప్తారు. దీనికి అద్భుతంగా పెరియాళ్వార్లు ఒక పోలికను, ఉపమానాన్ని అనుగ్రహిస్తారు. పెరుమాళ్ళ యొక్క తిరుమేని ఎలా ఉంది అంటే குன்றாடு கொழுமுகில் போல் குவளைகள் போல் குறை கடல் போல் நின்றாடு குணமயில் போல் నిరముడయ నెడుమాల్ స్వామి. మా మీద ఉండేటటువంటి ఆ వాత్సల్యమంతా కూడా రూపం, మా మీద ఉండేటటువంటి ప్రేమ అంతా కూడా రూపం కట్టినట్టుగా ఉన్నటువంటి ఆ స్వామి యొక్క తిరుమేని ఎలా ఉంది అంటే భక్తుల మీద ఉన్నటువంటి వ్యామోహమే ఒక రూపంగా ధరించినటువంటి ఆ శ్రీమన్నారాయణుడి యొక్క రూపం, దివ్యమంగళ విగ్రహం ఎలా ఉంది అంటే కున్రాడు కొజుమొఘిల్ పోల్, మెల్లగా కంఠం వరకు నీరు తాగినటువంటి ఒక మేఘము, ఇక కదలనేటువంటి స్థితిలో పోగమాటాదే మలయిన్ ఉచ్చిలే సాయంద మేఘం పోలయం. ఒక మేఘము సముద్రం మధ్యలోకి వెళ్ళి ఆ సముద్రం మధ్యలో ఉన్నటువంటి నీరంతటినీ కూడా బాగా తాగినటువంటి ఆ మేఘము కంఠం వరకు ఆ నీరు తాగేసిందేమో, ఇక నడవడానికి అంటే వెళ్ళడానికి కూడా ఇబ్బందిగా, అంత బరువైపోయినటువంటి మేఘం ఇక నడవడానికి కూడా ముందుకు సాగడానికి కూడా ఇబ్బంది పడేటటువంటి ఆ మేఘము అబ్బా కొంచెం సేపు విశ్రాంతి తీసుకుంటే బాగుండు అని ఒక పెద్ద కొండ కనిపిస్తే ఆ కొండ మీద వాలిపోయిందట విశ్రాంతి తీసుకోవడానికి. ఆ కొండ మీద వాలినటువంటి కున్రాడు కొజుముఖిల్ పోల్, కొండ పర్వత సానువుల్లో ఆ కొండ మీద విశ్రాంతి తీసుకుంటున్నటువంటి కంఠం వరకు నీరు త్రాగడం వల్ల నల్లగా ప్రకాశించేటటువంటి ఆ మేఘంలా ఉన్నాడు మా కన్నయ్య. ఎదురుగుండా యశోదాదేవి భావనతో పెరియాళ్వార్లు అనుగ్రహిస్తున్నారేమో. ఎదురుగుండా కృష్ణుడు తారాడుతుంటే ఆ తన ముంగిళ్ళలో పరిగెడుతూ ఉంటే ఎలా ఉన్నాడట, ఒక పెద్ద మేఘము, నల్లటి వర్ణంలో ఉన్నటువంటి మేఘం అటు ఇటు తిరుగుతోందా అన్నట్టుగా కనిపిస్తున్నాడట ఒక్కొక్క సందర్భంలో. ఇప్పుడే చెప్పుకున్నాం, పెరుమాళ్ళు ఎప్పుడు ఒకేలా సేవ సాధించలేదు. అప్పొజుతుకు అప్పొజుదే అన్న ఆరాపముదే అని ఆళ్వార్లు అనుగ్రహించినట్టుగా ఆ భావననే ఇక్కడ యశోదా భావనలో పెరియాళ్వార్లు ఆ కృష్ణుడిని ఒక క్షణం, యశోదాదేవి ఒక క్షణం కృష్ణుడిని చూస్తే బాగా నీరు తాగినటువంటి మేఘం, నల్లటి మేఘం పారాడుతోందా అన్నట్టుగా కనిపించాడట. మరుక్షణం ఎలా కనిపిస్తున్నాడు కృష్ణుడు అంటే కువలైఘల్ పోల్, బాగా మదించినటువంటి ఒక ఏనుగు ఎలా అయితే గంభీరంగా అతి చక్కటి గమనం, ఒక కుందాతనాన్ని చూపించేటటువంటి గమనాన్ని ఎలా అయితే ఆ ఏనుగు గమనంతో ఏనుగు ఎలా అయితే సాగుతూ ఉంటుందో, ఏనుగు యొక్క గమనం ఎలా సాగుతూ ఉంటుందో, కృష్ణుడు కూడా ఒక చిన్న గున్న ఏనుగుగా అంత గాంభీరంగా అంత హుందాతనంగా అప్పుడప్పుడు మెల్లగా మందస్మితంగా అడుగులు వేస్తూ ఆ వాకిట్లో తన వరండాల వాకిట్లో యశోదాదేవికి కనిపిస్తున్నాడట. మళ్ళీ ఏదో పని చూసుకొని మళ్ళీ కృష్ణుడిని ఒకసారి మళ్ళీ చూసేసరికి కురై కడల్ పోల్ హద్దులు లేనటువంటి ఒక పెద్ద సముద్రమా అన్నట్టుగా నీల వర్ణంతో, చూడండి సముద్రం దగ్గరికి మనం వెళ్ళి చూస్తే నీల వర్ణంతో ఆ సముద్రం కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ సముద్రం, కృష్ణుడు అనేటటువంటి ఈ సముద్రం ఎలాంటి వాడు అంటే ఆ సముద్రానికి ఇటువైపు ఒక హద్దు అటువైపు ఒక హద్దు, మనం నుంచున్నటువంటి కుడివైపు ఎడంవైపు ఒక బోర్డర్ ఉంటుంది, అదే బీచ్ ఉంటుంది. ఆ బీచ్కి అలలు అన్నీ కూడా ఒక చోటకి వచ్చి ఆ బోర్డర్ అంతా కూడా అవతల వైపు హద్దు కనపడకపోయినా మనకి కుడివైపు ఎడమవైపు హద్దులు కనపడుతూ ఉంటాయి. కానీ ఇక్కడ కృష్ణుడు అనేటటువంటి ఈ నల్లటి నీలవర్ణంలో ఉన్నటువంటి ఈ సముద్రం కురై కడల్ పోల్ అసలు
అనుభవిత్తు ముడిక్కవണ്ണామైకు కడల్ పోలం, అనుభవించడానికి అనుభవానికి హద్దు అనేటటువంటిది లేకుండా మనందరినీ అనుభవింపచేసేటటువంటి ఒక నీల సముద్రంలా కనిపిస్తున్నాడట కృష్ణుడు. మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ ఆ పక్కన పాలేవో పొంగిపోతుంటే ఆ పాలను దించొచ్చి మళ్ళీ కృష్ణుడిని చూస్తే కణ్ణిన్రాడు కణమయిల్ పోల్ నిరముడయ నెడుమాల్, అందమైనటువంటి నెమలి, పురివిప్పి నెమలి నాట్యం చేస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో. కృష్ణ పరమాత్మ అలా వాకిట్లో యశోదాదేవి ముంగిట్లో అలా తన పురి అంతటిని కూడా, పింఛాన్నంతటిని కూడా విప్పి నాట్యం చేస్తున్నటువంటి కుణమయిల్ పోల్, అడవిలో ఉన్నటువంటి ఒక చక్కటి నెమలిలా కనిపిస్తున్నాడట. ఒకసారేమో కంఠం వరకు నీరు తాగినటువంటి మేఘంలా కనిపిస్తున్నాడు. మరుక్షణము ఒక పెద్ద ఏనుగులా గున్న ఏనుగులా కనిపిస్తున్నాడు. అంత హుందాగా, అంత గంభీరంగా నడుస్తూ అడుగులు వేస్తూ, అంత చక్కటి గమనాన్ని ప్రదర్శిస్తూ అడుగులు వేస్తూ సేవ సాగిస్తున్నాడు. ఇంకొక పక్కనేమో హద్దు లేనటువంటి గొప్ప నీల సముద్రంలా కనిపిస్తున్నాడు. మరుక్షణమేమో చక్కటి పింఛాన్ని విప్పి నాట్యం చేసేటటువంటి నెమలిగా కనిపిస్తున్నాడు. ఆహా, ఇవన్నీ కాదండి, ఆయన తిరుమేనిని సేవిస్తూ ఉంటే ఒకటి మాత్రం ఖచ్చితంగా ఎలా సేవ సాగిస్తాడో, ఇంత అద్భుతంగా క్షణక్షణానికి మన మనసుని రంజింపచేసేటటువంటి స్వామిగా కనిపిస్తున్నప్పటికీ కూడా నిజానికి ఆయన స్వభావం ఏమిటి అంటే నెడుమాల్, భక్తుల పట్ల ఉన్నటువంటి వ్యామోహాన్నంతటినీ కూడా ఒక రూపంగా చూపిస్తే అది స్వామే కదా అనేటటువంటి విషయాన్ని మనకి అందంగా తిరుమేని యొక్క సౌందర్యాన్ని, అలా తన తిరుమేని సౌందర్యంతోనే అందరికీ కూడా ఆనందాన్ని కలిగింపచేసేటటువంటి ఆనందమయుడు ఆ స్వామి. ఆ తిరుమేని యొక్క సౌందర్యము మిగిలినటువంటి ఆభరణముల నుండి వచ్చేటటువంటి సౌందర్యాన్నంతటినీ కూడా ఒక మూలకి నెట్టేసి అది వాటినందరినీ కూడా జయించేసిందా అన్నట్టుగా ఉంది. అందుకే మీదిట్టు పచ్చై మీని మిగప్పగా ఇప్ప గొప్ప ప్రకాశంతో వెలిగిపోతోంది అనేటటువంటి విధంగా మనకు అనుగ్రహిస్తున్నారు. ఆ నల్లని కాంతులు ప్రసరింపచేసేటటువంటి ఆ స్వామి ఎక్కడ సేవించి ఉన్నాడండి అంటే ఆయన ఎక్కడ ఉన్నాడు, ఎలా సేవించి ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని తర్వాత పాదాల్లో తెలియచేస్తున్నారు. నచ్చు వినయ్ కవర్తలై అరవిన్ అమళియేరి, అద్భుతీయమైనటువంటి ఒక పక్క మీద పెరుమాళ్ళు వేయించేసి ఉన్నారండి. ఆ పక్క మామూలు పక్క కాదు, నచ్చు వినయ్ కవర్తలై అరవిన్ అమళియేరి, అలాంటి ఒక పాము అనేటటువంటి పడక మీద పెరుమాళ్ళు వేయించేసి ఉన్నారు. ఆ సర్పరాజము కూడా మామూలు సర్పరాజం కాదండి, నచ్చు వినయ్ కవర్తలై, నచ్చు వినయ్ విషాన్ని కక్కుతూ క్రూరమైనటువంటి వ్యాపారాలు చేసేటటువంటి ఒక సర్పరాజము, అనంతాళ్వాన్ అనేటటువంటి సర్పరాజము. అంతేకాకుండా కవర్తలై అరవిన్, కవర్తలై విప్పారినటువంటి శిరస్సులు కలిగినటువంటి సర్పం మీద మళ్ళీ ఏరి, చక్కగా అనేటటువంటి పడక మీద ఏరి దాని మీద వేయించేసి ఉండి పెరుమాళ్ళు సేవ సాగిస్తున్నారు. ఏమిటండి, అక్కడ పరమాత్మ ముందుండగా ఇలా నచ్చు వినయ్ విషాన్ని కక్కి క్రూరమైనటువంటి వ్యాపారాలు చేసేటటువంటి అనంతాళ్వాన్ అని అలాంటి ఒక విశేషణాన్ని ఎందుకు ప్రయోగించారు ఆళ్వార్లు అంటే, వాయంద மதுகைடவரும் வயிறுகிற மாண்டர் என்கிறபடியே தனி இடத்திலும் எதிரிகளாய் வருவாரும் முடியும்படியாக நச்சு தொல்லையுடைத்தாயிருக்கై. పరమాత్మ క్షీరాబ్దిలో మనందరినీ ఎలా రక్షించాలి అనేటటువంటి జగత్ రక్షణా చింతనము అనేటటువంటి యోగ నిద్రలో వేయించేసి ఉన్నటువంటి సందర్భంలో మధుభైతబులు అనేటటువంటి రాక్షసులు ఇద్దరూ కూడా పరమాత్మకి అపకారం తలపెట్టాలి అని క్షీరాబ్దికి వచ్చినటువంటి ఆ సముద్రాన్ని తీరానికి వచ్చినటువంటి సందర్భంలో పరమాత్మ యోగ నిద్ర చేస్తున్నటువంటి ఆ సందర్భంలో ఆ వచ్చినటువంటి రాక్షసుల్ని తరిమి కొట్టడానికి ఆదిశేషుడు విషాన్ని కక్కుతూ, అగ్ని జ్వాలల్ని చిమ్ముతూ విషాన్ని కక్కుతూ వారి మీద బుస కొడుతున్నాడు. అలా నిత్యము కూడా పరమాత్మని కాపాడుకోవాలి అనేటటువంటి ఒక చింతన, పరమాత్మ
పరమాత్మ చింతన ఏమిటి అంటే మనందరినీ కాపాడుకోవాలి అని. మరి భాగవతోత్తముడు ఆయన భక్తుల యొక్క మనస్థితి ఎలా ఉంటుంది అంటే పెరుమాళ్ళని కాపాడుకోవాలి, పెరుమాళ్ళని కాపాడుకోవాలి. ఇదే కదా మంగళాశాసనం అనేటటువంటి పదానికి అర్థము. పెరుమాళ్ళేమో మనందరినీ కాపాడాలి అని ఆయన జగద్రక్షణ చింతన చేస్తూ ఆయన యోగ నిద్రలో ఉంటే, ఆయన భక్తులు పరమ ప్రీతి కలిగినటువంటి ఆ మహనీయులు, ఆయన పట్ల పరమ ప్రీతి కలిగినటువంటి వారందరూ కూడా పెరుమాళ్ళకి ఏ ఆపద రాకుండా పెరుమాళ్ళని కాపాడుకోవాలి, పెరుమాళ్ళని కాపాడుకోవాలి అనేటటువంటి విధంగా ఉంటారు. అలా పరమాత్మ నిద్రిస్తున్నటువంటి సందర్భంలో అప్పుడు అక్కడికి వచ్చినటువంటి వారి మధుకైటబుల మీద ఈ అనంతాళ్వాన్ విషాన్ని చిమ్ముతూ అగ్నిజ్వాలను చిమ్ముతూ అక్కడ వేయించేసి ఉన్నాడు అంటున్నారు. వాయంద మధుకైటబరుం వైరుహిర మాండర్, ఒంటరిగా పరమాత్మ సైనించినటువంటి సందర్భంలో శత్రువులై వచ్చినటువంటి ఆ మధుకైటబుల వంటి అసురుల్ని నశింపజేసేటట్టుగా విషాన్ని కక్కేటటువంటి కార్యాన్ని, క్రూరమైనటువంటి కార్యాన్ని కలిగినటువంటి వాడు అని ఆదిశేషుని యొక్క స్వరూపాన్ని. శేషుడు అంటేనే పరమాత్మకి కింకరుడుగా ఉండవలసినటువంటి వాడు. కింకరుడుగా ఉన్నటువంటి వాడే వారి యొక్క మొదటి కర్తవ్యం ఏమిటి అంటే పరమాత్మకి మంగళాశాసనం చేస్తూ పరమాత్మ సుఖంగా వేయించేసి ఉండాలి అని కోరుకోవటమే. కాబట్టి అనంతాళ్వాన్ అని ఆదిశేషుడు అని చెప్పబడేటటువంటి ఆ పరమ భాగవతోత్తముడైనటువంటి ఆ నిత్యసూరి నిత్యము కూడా ఆ పరమాత్మకి దగ్గరికి ఎవరైనా వస్తారేమో అనేటటువంటి నిజానికి పరమాత్మ దగ్గరికి ఎవరైనా రాగలరు. నిజానికి మధుకైటబులు వచ్చినప్పటికీ కూడా అనంతాళ్వాన్ వారిని ఓడించలేడు, పరమాత్మే వారిని మళ్ళీ సంహరించాలి. పరమాత్మ అంత శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడు, ఒక సంకల్పం చేత వారిని నశింప చేయగలిగినటువంటి గొప్ప అఘటితఘటన సమర్థుడు, గొప్ప సామర్థ్యం కలిగినటువంటి వాడైనప్పటికీ కూడా పరమాత్మ మీద ఉండేటటువంటి అత్యంత ప్రేమతోటి పరమాత్మని పూర్తిగా తెలిసినటువంటి అనంతాళ్వాన్ని కూడా పరమాత్మ శక్తి సామర్థ్యాలు పరిపూర్ణంగా అంతో మనకన్నా కూడా ఎక్కువగా తెలిసినటువంటి అనంతాళ్వాన్ని కూడా పరమాత్మకి ఎక్కడ ఆపద కలుగుతుందో అనేటటువంటి బెంగతోటి నచ్చు వినయ్ నిత్యము కూడా ఆ విషయాన్ని కక్కుతూ పరమాత్మని కాపాడుకోవాలి. అందుకే ఎలా ఉంటుంది పరమాత్మ ఆదిశేషుడి మీద ఉన్నటువంటి పరమాత్మని చూస్తే ఎలా ఉంటుంది అంటే ఒక నీల వర్ణంలో ఉన్నటువంటి ఆ నీల రత్నాన్ని ఒక తెల్లటి భరిణలో మనం చూడండి, విలువైనటువంటి వజ్రాలను రత్నాలని మనం ఎలా అయితే ఒక భరణిలో భద్రపరచుకొని దాన్ని బ్యాంకు లాకర్లోనో ఇంట్లో ఉన్నటువంటి బీర్బాల్లోనో ఎలా అయితే జాగ్రత్తగా పెట్టుకుంటామో, లోకాలన్నిటికీ కూడా విలక్షణమైనటువంటి నీల రత్నమైనటువంటి ఇంద్రనీల మణి అయినటువంటి ఆ పెరుమాళ్లను ఆదిశేషుడు అంత భద్రంగా తనలో ఒక భరిణిలో ఆ ఇంద్రనీల రత్నాన్ని దాచిపెడితే మనం భద్రపరిస్తే ఎలా ఉంటుందో పెరుమాళ్ళని కూడా అంతే తనను రక్షించుకుంటూ ఆ లోపల భద్రపరిచి పెరుమాళ్లను వేయించేపు చేసుకొని ఉంటారు అనంతాళ్వాను. అలా నచ్చు వినయ్. ఇక్కడే కాదు, పరమపదంలో కూడా మనం వెళ్ళి చూస్తే పరమపదంలో ఉన్నటువంటి ఆదిశేషుడు నిత్యము కూడా ఆ బుసలు కొడుతూ విషాన్ని అగ్నిజ్వాలను కక్కుతూ పరమపదనాథుడు వేయించేసి ఉన్నటువంటి ఆ ఆదిశేషుడు కూడా నిత్యము కూడా అగ్నిజ్వాలలు కక్కుతూ ఉంటాడు. దానికి కారణం ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి నిత్యులు ముక్తులు అందరూ కూడా ఒక్కసారిగా సామవేద గానాన్ని చేస్తూ ఉంటారు. హూహా నా సామవేద గానం అంతా కూడా ఒక్కసారి మొదలు పెడితే ఆ ధ్వనికి, ఆ గందరగోళ ధ్వనికి అంతటికీ కూడా ఆదిశేషుడు అమ్మో వైకుంఠం మీదకి ఎవరో వచ్చేస్తున్నారు, ఎవరో దండయాత్ర చేయడానికి, అసురులు దండయాత్ర చేయడానికి వస్తున్నారా అని బెంగతోటి అనేటటువంటి శంకతోటి అనేటటువంటి భయంతో అక్కడ విషజ్వాలను విషాన్ని అగ్నిజ్వాలను కూడా చిమ్ముతూ ఉంటాడు ఆదిశేషుడు. పరమపదంలో ఉన్నటువంటి ఆదిశేషుడు కూడా ఇలాంటి ఒక స్థితిలోనే ఉంటారు. ఆ విషయాన్నే తెలియజేయడం కోసం నచ్చు వినయ్. ఇక్కడ క్షీరాబ్దిలో కూడా ఆ క్షీరాబ్దినాథుడు వేయించేసి ఉన్నటువంటి ఆదిశేషుడు ఆ విషాన్ని కప్పుతూ వచ్చినటువంటి అసురులందరినీ కూడా దూరంగా ఉంచడానికి రాలేరు, దేవతలే ఆ పారకడలలోకి వెళ్ళలేరు. అయినప్పటికీ కూడా
అతి ప్రేమతోటి, అతి శంకతోటి ఆ ప్రేమ పరమాత్మ మీద ఉండేటటువంటి ప్రేమ అతిశయిస్తే పరమాత్మని రక్షించుకోవాలి అనేటటువంటి విధంగా అనేటటువంటి ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి ఆదిశేషుడు నచ్చు వినయ్ విషాన్ని చిమ్మేటటువంటి ఒక క్రూరమైనటువంటి వ్యాపారం కలిగినటువంటి వాడు. కబర్తలై పల్ తలైగళ్ ఉడైతాయ్, పల్ తలైగళ్ ఉడైతాయ్. కబర్తలై అంటే బాగా వికసించినటువంటి, అడ్డు లేకుండా తన శిరస్సులన్నిటినీ కూడా బాగా విపార్చినటువంటి ఆదిశేషుడు. పల్ తలైగళ్ ఉడైతాయ్, అనేక శిరస్సులు కలిగినటువంటి ఆదిశేషుడు అని చెప్తున్నారు. దానికి కారణం ఏమిటండి? ఒక్క శిరస్సుతో ఉంటే సరిపోతుంది కదా, అన్ని శిరస్సులతోటి ఆదిశేషుడు వేయించేసి ఉండడానికి కారణం ఏమిటి అంటే స్వస్పర్శతాలే పన్నైతదు ఎన్రుమాం. అద్భుతంగా పెరియవాచ్యాన్ పిళ్ళై అనుగ్రహిస్తున్నారు. నిజానికి ఆదిశేషుడు ఒక శిరస్సుతోనే వేయించేసి ఉండేవాడండి. కానీ ఎప్పుడైతే పరమాత్మ అరవిన్ అమళి ఏరి, ఎప్పుడైతే పరమాత్మ పడకను సర్పరాజము అనేటటువంటి పక్కను ఏరి అధిరోహిస్తాడో, పెరుమాళ్ల స్పర్శ ఎప్పుడైతే ఆదిశేషుడికి కలుగుతుందో ఆ లోపల పెరుమాళ్ల స్పర్శతోటి కలిగినటువంటి ఆ ఆనందము లోపల ఇమడదు, ఎవరికీ ఇమడదు. ఇంకా దగ్గరగా పరమాత్మని చూస్తేనే ఇంత ఆనందం కలుగుతోంది. ఆళ్వార్లకి తప్పిప్పిపోయి ఆ ఆనందంలో మోహపడి తమ స్పృహనే కోల్పోయేటటువంటి ఆనందం పారవస్యంతో నమ్మాళ్వార్లు ఇలా ఈ స్థితిలో ఉంటే, పరమాత్మను అలా సేవిస్తూ పైపెచ్చు పరమాత్మ స్పర్శ కూడా ఇక ఆదిశేషుడికి కలిగితే ఆ లోపల ఉన్నటువంటి ఆనందం అంతా కూడా బయటకి ప్రసరింప చేయాలి. ఆ ప్రసరింప చేయడం కూడా ఒక తూము నుండి వెళితే ఆ ఆనందం, ఒక శిరస్సు నుండి వెళితే ఆ ఆనందం పూర్తిగా బయటికి ఇంకా లోపల బోల్డంతా పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ఆ పెరుమాళ్ళ యొక్క స్పర్శతోటి ఆదిశేషుడు అనేక శిరస్సులు కలిగి పరమాత్మ వల్ల కలిగినటువంటి ఆ ఆనందాన్నంతటినీ కూడా తాను అనుభవిస్తూ బయటకి అన్ని శిరస్సులతోటి సామవేద గానాన్ని చేస్తూ ఉంటాడు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఆ అనేక శిరస్సులు కలిగి ఉండటంకి కారణం స్వస్పర్శతాలే పన్ననైతు ఎన్రుమా. పరమాత్మ యొక్క స్పర్శ వల్ల కలిగినటువంటి ఆ ఆనందాన్ని చూడండి. ఒక పెద్ద పొలాన్ని నిర్మించాము, పొలంలో నాటులు వేశారు, చక్కగా పొలం కూడా ఆ పొలంలో ఉన్నటువంటి ఆ ధాన్యం కూడా చక్కగా ఎదుగుతోంది. ఇక కొన్ని రోజుల్లో ఆ ధాన్యాన్ని కోసేయాలి అని ధాన్యాన్ని తీయాలి అని రైతు ఎదురు చూస్తున్నాడు. ఈ మధ్యలోనే అకాల వర్షం వచ్చింది, పెద్ద వరద కూడా వచ్చేస్తోంది. ఆ వరద నీరంతా కూడా పొలంలోకి వచ్చేస్తోంది. పొలానికి గట్టులు తీయకపోతే ఆ పొలంలో ఉన్నటువంటి ఆ గట్టుని తీసి వదిలితే నీరంతా చేరినటువంటి వరదంతా కూడా ఆ గట్టుల్ని తొలగిస్తే ఆ గట్టుల్లోంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఒకేసారి ఇంత నీరు వస్తే ఒక గట్టు తొలగిస్తే సరిపోదు. ఆ రైతు ఏం చేస్తాడు అంటే అలాంటివి తూముల్ని అనేక విధములైనటువంటి తూముల్ని ఏర్పరిచి వచ్చినటువంటి వరద నీరంతా కూడా పొలాన్ని ముంచేయకుండా వెళ్ళిపోయేటట్టుగా ఒక తూము కాకుండా అనేక తూముల్ని ఏర్పాటు చేస్తాడు. అలా ఇక్కడ కూడా ఆదిశేషుడు తనకు కలిగినటువంటి పరమాత్మ స్పర్శతో కలిగినటువంటి ఆ ఆనందాన్ని మనసులో ఇముడ్చుకోలేక అది ఒక్క శిరస్సుతోటి బయటికి వెళ్ళయగక్కలేక సామవేద గాన రూపంలో దాన్ని బయటికి వెళ్ళబుచ్చలేక అనేక శిరస్సులు కలిగి దాంతో ఆ అనుభవాన్ని అంతటిని అనుభవిస్తూ ఆ అనుభవంతో సామవేద గానం చేస్తూ ఉంటాడు. పరమాత్మకు కూడా మనం తిరువారాధనలో ఎప్పుడు కూడా అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాము. మనం పుష్పాలు సమర్పించేటటువంటి సందర్భంలో కొంచెం మొగ్గగా ఉన్నటువంటి పుష్పాలు మనం పెరుమాళ్ళకు సమర్పిస్తూ ఉంటాం. మన తిరువారాధన అంతా ఈ మంగళాశాసనం చేసేటటువంటి సమయానికి మనం గనక మళ్ళీ ఆ మొగ్గను గనక మనం ఒకసారి చూస్తే అది మొగ్గగా ఉండదు. ఎప్పుడైతే పెరుమాళ్ళ యొక్క స్పర్శ ఆ పుష్పం యొక్క మొగ్గకు కలిగిందో అది వెంటనే పువ్వుగా మారి విచ్చుకొని ఉంటుంది. అలా పెరుమాళ్ళ స్పర్శతోటి మొగ్గగా ఉన్నటువంటి ఆదిశేషుడు ఒక విచ్చుకున్నటువంటి పువ్వుగా మారి అనేక తలలు కలిగినటువంటి వాడిగా అయ్యాడు అని స్వస్పర్శతాలే పన్నవైతే నుమాం అనేటటువంటి విషయాన్ని అన్ని తలలు కలిగి ఉండడానికి కారణం పెరుమాళ్ళ యొక్క దివ్య తిరుమేని స్పర్శే దానికి కారణం. ఆ స్పర్శ వల్ల కలిగినటువంటి ఆ ఆనందము మనసులో ఇమడక దానిని
బయటికి సామవేద గాన రూపంలో ప్రవహింప చేయడానికి ఒక శిరస్సు సరిపోదు కాబట్టి ఆదిశేషుడు అనేక శిరస్సులను ధరించి నిత్యము కూడా ఆనందాన్ని సామవేద గాన రూపంలో బయటికి ప్రవహింపచేస్తాడు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఆ పరమాత్మ ఎక్కడ వేయించేసి ఉన్నాడు అంటే నచ్చు వినై కవర్తలై అరవిన్ అమళియేరి అలాంటి ఆ సర్పరాజం అనంతాళ్వాన్ అనేటటువంటి పక్క మీద ఏరి అధిరోహించి మనందరికీ కూడా పీదగవాడై ముడిపోన్ మొదల మేదగు పల్కలన్ అణిందు సోదివాయவும் కണ്ണவும் శివప్ప మీదిట్టు పచ్చై మేని మిగప్పగైప్ప నచ్చు వినై కవర్తలై అరవిన్ అమళియేరి అనే ఆ స్వామి ఆ అనంతాళ్వాన్ మీద అద్వితీయంగా సౌందర్య అతిశయం అంతా కూడా ఒక అమృత ప్రవాహంగా ఎప్పటికప్పుడు కొత్తగా అనుభవాన్ని కలిగించేటటువంటి ఆ స్వామి ఆ ఆదిశేషుని మీద ఉండి ఆ క్షీరాబ్దిలో ఆ పాల సముద్ర అలల మీద ఆదిశేషుడు వేయించేసి ఉంటే ఆ ఆదిశేషుడు అనేటటువంటి పక్క మీద ఎలాంటి ఆదిశేషుడు విషాన్ని కక్కుతూ అనేక శిరస్సులు కలిగినటువంటి ఆదిశేషుడి మీద ఒక ఇంద్రనీల వర్ణ మణిని ఉంచితే ఎలా అద్వితీయంగా ఉంటుందో అంత అద్వితీయంగా ఉంటుంది. ఆ ఇంద్రనీల మణి కూడా మామూలుది కాదండి. బీదగవాడై ముని పూన్ మొదల మేదకు పల్కళన్ అనిందు సోదివాయవం కర్ణవం శివప్ప మీదట్టు పచ్చైమేని మిగప్పగైప్ప. ఇంద్రనీలమని మనం మిగిలినటువంటి ఆళ్వార్లు చేసినటువంటి అనుభవాన్ని మనం పూర్వాచారులు చేసినటువంటి అనుభవాన్ని మనం అనుభవిస్తున్నాం. కానీ ఇక్కడ నమ్మాళ్వార్లు చెప్పింది తిగల్పజుం సోది మరకత కుండ్రం కడలోన్ కైమిసై కణ్మలరదు ఒక పెద్ద మరకత పర్వతం అండి. నల్లని తిగల్పసుం సోది గొప్ప పచ్చటి కాంతులన్నిటినీ కూడా నలుదిక్కులా వ్యాపింపచేసేటటువంటి ఆ మరకత పర్వతము కడలోన్ కైమిసై కణ్మలరదు పోల్. సముద్రం యొక్క అలల తీరంలో ఆ పెద్ద మరకత పర్వతం ఉంది. ఆ అలల తీరంలో అలల మీద ఆ పర్వతం శయనించి ఉంది. ఎర్ర పచ్చటి కాంతులన్నిటినీ కూడా ప్రసరింపచేస్తోంది. అది మామూలు పర్వతం కాదు. సెక్కర్ మాముగిరుడు తుమిక్క సంజుడర్ పరిధి సూడి అంసుడర్ మదియం పూండు పలసుడర్ పునైందు పవళత్ సెవ్వాయి తిగల్పసుం సోది మరకత కుండ్రం కడలోన్ కైమిసై కణ్మలరదు పోలని అద్భుతంగా ఆ పర్వతానికి అనేక విధములైనటువంటి పరిష్కారాలు చేసి అది మేఘాన్ని ధరించి ఉందని, ఎర్రని సూర్యుడిని కిరీటంగా ధరించి ఉందని, తెల్లటి వెన్నెలను కురిపించేటటువంటి చంద్రుణ్ణి ఆభరణంగా ధరించి ఉందని, అంతేకాకుండా ఆకాశంలో ఉండేటటువంటి జ్యోతి స్వరూపాలు అంటే నక్షత్రాలు గ్రహమండలాలన్నిటినీ కాంతుల్ని అనేటటువంటి నక్షత్రాలు గ్రహమండలాలన్నిటినీ కూడా ఆభరణాలుగా ధరించి ఉందని, పవళ ప్రదేశాలు పవళ గణులన్నీ కూడా మరకత పర్వతంలో ఉన్నాయని, పచ్చటి కాంతి నలుదిక్కులా కూడా ప్రసరింపచేసేటటువంటి మరకత కుండ్రమని పెరుమాళ్ళను ఉపమానంగా ఆ మరకత కుండ్రాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు. నచ్చు వినై కవర్తలై అరవిన్ అమళియేరి అనేటటువంటి విషయాన్ని మనం సేవిస్తున్నాం. కవర్తలై అనేక శిరస్సులు కలిగినటువంటి అనంతాళ్వాన్ మీద పెరుమాళ్ళు వేయించేసి ఉన్నారు అని తెలియజేస్తూ రేపటి రోజున ఆ అనంతాళ్వాన్ మీద పెరుమాళ్ళు వేయించేసి ఉండేటటువంటి ఆ విషయాన్ని అద్భుతంగా దానికి ఒక ఐతిహ్యాన్ని ఈ సాంప్రదాయంలో ఉన్నటువంటి ఒక ఐతిహ్యాన్ని ఎంబెరుమానార్ దర్శనంలో ఉన్నటువంటి ఐతిహ్యాన్నితో కూర్చి పెరియవాచాన్ పిళ్ళై మనకి పరమ కృపతోటి అనుగ్రహిస్తున్నారు. ఆ విశేషాలన్నింటినీ కూడా రేపటి రోజు యథావకాశంగా సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం.